మొరాకోలో ఉన్నటువంటి రాడికల్ ఇస్లామిస్టులు ఒక్కసారిగా సరిహద్దులకి చేరవేయబడి, అక్కడి నుంచి ఒక్కసారిగా స్పెయిన్‌లోకి చొరబడి, అక్కడ ఉన్నటువంటి క్వెటా ప్రాంతాన్ని ఒక నగరాన్ని కబ్జా చేసి, ప్రజల ఇళ్ల మీద దాడులు చేసి, ప్రజల ఆస్తులు ధ్వంసం చేసి, కార్లు తగలబెట్టి, ప్రజల మీద దాడులు చేసి, చివరికి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే, పోలీసులు సైన్యం జోక్యం చేసుకోవడానికి దాదాపు 24 గంటల సమయం పడితే, స్పెయిన్‌లో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం వాళ్ళని అణచివేయడంలో ఫెయిల్ అయితే, ప్రజలే ఆయుధాలు చేతపట్టి రోడ్ల మీదకొచ్చి తరిమి ప్రాణాలు తీస్తే, అప్పుడు తిరుగుముఖం పట్టి మూడొంతుల మంది వెళ్తే, ఇంకా ఒక వంతు మంది స్పెయిన్‌లోనే ఉండిపోయారు. అక్కడ 2 నగరాల్లో అలాగే ఉండిపోయారు. ఇప్పుడు అర్జెంటుగా అంతర్జాతీయ సమాజం తెర ముందుకొచ్చేసింది. ఇప్పుడు అక్కడికొచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ చొరబాటుదారులకి స్థానికులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. తిండి ఎక్కడా దొరకనీయకుండా చేస్తున్నారు. నీళ్ళు ఎక్కడా దొరకనీయకుండా చేస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ రంగంలోకి దిగి ఆహార శిబిరాలు పెట్టి స్పెయిన్‌లోనే చొరబడి వచ్చినటువంటి వీళ్ళకి మొరాకన్స్‌కి భోజనాలు పెడుతోంది. మంచినీళ్ళు ఇస్తోంది. తద్వారా ఈ చొరబాటుకి స్పెయిన్ ప్రభుత్వం అంగీకరించేలా ఎత్తుగడ నడుస్తోంది.